తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. అంటే పిల్లలు వద్దనుకున్నారా? పిల్లలు పుట్టలేదా మరి? లేదు, పిల్లల కోసం నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల కోసం ట్రై చేశాను, టెస్ట్ బేబీ వరకు వెళ్ళాం. సో అతని హై షుగర్ ఉంది. హై షుగర్ ఉన్నప్పుడు శరత్ గారే నాకు టెస్ట్ బేబీకి అంత మన శోభన్ బాబు గారు అల్లుడు గైనకాలజిస్ట్ అయినా చేసేటప్పుడు థియేటర్ లోపలికి తీసుకెళ్లారు. మళ్ళీ వద్దని బయటకు తీసుకొచ్చేసాడు. ఈ ఇంజెక్షన్స్ అవి ఇచ్చేసి లోపల ఇదైంది, వద్దు టెస్ట్ బేబీ వెళ్ళినా కూడా అది అతనికి హై షుగర్ ఉంది. ఆ ఎగ్స్ ఫామ్ అయినప్పుడు ఒక్కొక్కసారి బై లక్ ఉంటే మంచి పాప పుడుతుంది, లేకపోతే ఏదో ఒక అవయవం తక్కువగా పుడితే అది ఎత్తుకుంటూ నువ్వు చూడలేవు పద్మ. ఆర్ యూ టెల్లింగ్ ట్రూ అని అడిగాను. అడిగితే ఎస్, ఎందుకంటే నువ్వు ఒక ఆర్టిస్ట్. అదే కాకుండా మా మామయ్యతో చాలా సినిమాలు చేసావు శోభన్ బాబు గారితో, నేను చూస్తూ ఉన్నాను. ఇది ఏంటంటే సరే వై డోంట్ గో టు అడాప్ట్ టు చైల్డ్ అని ఆయనే సలహా ఇచ్చాడు. నేను ఇంటికి వచ్చి గోల పెట్టా, ఒక పిల్లని తెచ్చుకుందాం. ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారుగా ఫస్ట్ వాళ్ళ భార్య అప్పుడు చాలా మీ ఇద్దరికి గొడవలు ఎక్కువయ్యా? గొడవలు నేను ఎవరితో పెట్టుకున్నాను, ఆవిడ కింద వచ్చి విచారించి వెళ్ళిందంట, మనకు తెలియదు. అదే ఆయన హస్బెండ్ మీరు ఉంచుకున్నారు కదా? నేనే ఉంచుకోలేదు, వాడు నన్ను ఉంచుకున్నాడంటే నేను ఎవరిని ఉంచుకున్నాను. డైరెక్ట్ గా కావాలంటే పెళ్లి చేసుకున్నా అంటాం కానీ ఉంచుకుని ఆ పదం నాకు నచ్చదు. నేను అదే చెప్పాను. నేను ఫస్ట్ ఏం చెప్పానంటే, నేను నీ క్యాస్ట్ జోలికి రాను, నువ్వు నా క్యాస్ట్ జోలికి రావు. నీకు ఇష్టమైతే నువ్వు నాతో గుళ్ళకు రా, నేను నీ చర్చికి రాను. మరి ఆమె ఎందుకు చనిపోయింది? మరి ఆమె యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. తర్వాత పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు? పిల్లల్ని అడాప్ట్ చేసుకోలేదు, నేను వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాను. ఇద్దరు పిల్లలకి నేనే పెళ్లిళ్ళు. డబ్బులతో? నా డబ్బులు కదా, ఆయన డబ్బు అయినా ఆయన దగ్గర నాకు ఇచ్చినా కూడా నేను వాళ్ళకే పెట్టాను. కానీ బయట ఒక మాట వినిపిస్తుందండి జయశీల గారు, మీ ఆస్తులు మొత్తం ఆయన దోచుకున్నారా లేకపోతే ఆయన ఆస్తులు మొత్తం మీరు దోచుకున్నారో, ఇద్దరి మధ్య అయితే పెద్ద గొడవలు అయినా చివరికి అది కాదు, ఆయన కూడా చనిపోయారు. ఇప్పుడు చనిపోయారు. అది జయశీల గారే ప్రమేయంతోనే చనిపోయాడు, ఆయన ఆమె చంపించింది అని ఒక మాట వస్తుంది బాబా. అట్లా అస్సలు ఎప్పటికీ కాదు. ఎందుకంటే చాలా ప్రేమ నేనంటే ఆయనకు ప్రేమ, ఆయనంటే నాకు ప్రేమ. ఎందుకంటే అతని వయసు వచ్చి నాకంటే 14 సంవత్సరాలు. ఇది ఆయన ఒక బిడ్డలాగా షుగర్ కంట్రోల్ చేసి ఆయన కోసం నేను ఫీల్డ్ మానేశాను. హైదరాబాద్ రాకుండా చెన్నైలో ఉన్నాను. అర్థమైందా? ఆ అమ్మాయికి 50 సవర్లు అంటే 100 సవర్లు పెట్టి పెళ్లి చేశాను నేను. ఆయన కూతురికి కొడుకు నేను దగ్గరుండి పెళ్లి చేశాను. క్యాస్ట్ ఫీలింగ్ తో అమ్మాయి అలలుయ బిందు గోష్ఠిలో చేరి ఆవిడ హిందూ అని చెప్పి అక్కడ పెట్టింది, అంతేగాని గొడవ. అమ్మాయికి ఒక హ్యాండీక్రాఫ్ట్ అబ్బాయి పుట్టాడు, ఆ పిల్లోడు అందంగా ఉంటాడు. నువ్వు హిందూ దగ్గర పెళ్లి చేసుకోబట్టి హిందూ దగ్గర నాకు ఇట్లా బిడ్డ పుట్టాడు అని చేసి మా ఇద్దరిని విడగొట్టాలని చెప్పేసి విడగొట్టా. అప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. చనిపోయినాకనే నేను అమ్మాయికి మంచి చెడ్డ అన్ని చూసి, మన సినిమా స్టైల్ ఇంతలా ఉంటారు, ఇంత అనకూడదు, ఎంట్రుకలు ఎంత వ్యాక్సిన్ లో క్లీన్ చేయించి మన టెక్నీషియన్స్ పెట్టి, మా సినిమా టెక్నీషియన్స్ అంతా బట్టి అమ్మాయిని ఒక షేప్ తెచ్చి పెళ్లి చేశాం. ఇప్పుడు మీతో బాగుంటారా వాళ్ళు? నాకు అబ్బాయి బాగుంటాడు, అమ్మాయి టచ్ లో లేదు. అబ్బాయి కూడా వాళ్ళ నాన్న చనిపోతే వాడే చెప్పాడు, నా అప్ప ఎరందిట్టారు. ఓహో, అసలు ఆయన చనిపోయడానికి మీకు ఆయన కనెక్షన్ లేదు ఇంకా? వదిలేసేసి అబ్బాయిని పెట్టేసి ఇచ్చేసి నడి రోడ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటికి మా ఫాదర్ చనిపోయి మా మదర్ నా దగ్గరకు వచ్చారు, భార్య చనిపోయి ఇతరు నా దగ్గరికి వచ్చాడు. వీళ్ళిద్దరు సేవ చేయలేక నేను చచ్చిపోతా ఉన్నాను. ఫీల్డ్ ఇక్కడ నన్ను రానిచ్చలేదు హైదరాబాద్ కి. మరి ఎందుకు విడిపోయారు అంత ప్రేమించుకొని? బిడ్డ ఇట్లా హ్యాండిక్రాఫ్ట్ గా పుట్టి నాకు ఇట్లాంటి బిడ్డ పుట్టింది, నువ్వు హిందూతో సంసారం చేయబట్టి అని అక్కడ పెట్టింది ఫిట్టింగ్. సో దాని వల్ల మీ ఇద్దరు విడిపోయారు? నా ఇద్దరు. బిడ్డను పోగొట్టుకోలేరు కదండి ఎవరైనా. కన్నగా ఇప్పుడు నేనే ఉన్నా, నా బిడ్డ కోసం నేను త్యాగం చేస్తాను కదా, బిడ్డను పోగొట్టుకోలేను కదా. అదే అతను అలాగే చేశాడు. తర్వాత దీనికి ఎవరు లేరు, ఏదైనా దాని నేను ఒకవేళ ఏదైనా పెట్టినా దాని వాళ్ళ అన్నదమ్ములకు పెట్టుకుంటుందేమో అని అతని ఇది. ఈ హాస్టల్ దగ్గరే కదా, అంతే కదా. ఆయన దగ్గర నేను ఒక పైసా కూడా తీసుకోలేదు, ఎంత నా కష్టార్జితం. కాకపోతే మీదే ఇంకా ఆయన తిన్నాడు. ఇలా మనం పాపం మాటలు ఎప్పుడు ఎవరిని అనకూడదు. అతను నాది తినలేదు, నేను అతనిది తినలేదు. సో అప్పుడు ఆయన చనిపోయే టైంకి మీకు ఎన్ని సంవత్సరాలు ఆయన చూడక మీరు? నేను ఫస్ట్ ఒక 10 ఏళ్ళు. ఇది మళ్ళీ దొంగగా వచ్చాడు ఒకసారి, నన్ను చూడబుద్ధి వచ్చాడు. వచ్చి నేను అడిగాను, ఇట్లా బిడ్డ కోసం ఇట్లా నడి రోడ్ లో వదిలిపెట్టిపోయావు. మిమ్మల్ని నడి రోడ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు? అంతే కదా, చెప్పా పెట్టకుండా నేను బ్యాప్టిజం తీసుకున్నాను. ముసలి వయసులో బ్యాప్టిజం తీసుకోవడం ఏంటి? మీరు వినర్ రోషన్ గారు, నేను మానస సరోవర్ అంతా వెళ్ళొచ్చాను. నేను సూర్యాజీ భక్తురాలయ్యాను, సన్ చూసి మెడిటేషన్. నేను చాలా ఈ దీంట్లో డిస్టర్బ్ అయిపోయాను.
అయిపోయినప్పుడు నా ఫ్రెండ్ రేఖీ మాస్టర్ సూర్యాజీ వచ్చాడు, ఆ క్లాసెస్ అటెండ్ చేయంటే ఆయన నన్ను ఒక వాట్ ఈస్ ద వాట్ అని, నేను స్వామీజీ క్రిస్టియన్స్ వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారంటే జస్ట్ ఆస్క్ టు వన్ క్వశ్చన్ టు క్రిస్టియన్స్. 11 years బాయ్ ఎప్పుడు కనిపించకుండా పోయాడు జీసస్. ఆఫ్టర్ 21 years హీ విల్ కమ్ బ్యాక్ టు ఇది ఇండియా. బిట్వీన్ 11 years వేర్ ఈస్ హీ అని అడుగు. నో బడీ కాన్ టెల్, దేర్ ఆల్ కన్వర్ట్ టు క్రిస్టియన్, నాట్ ఏ ట్రూ క్రిస్టియన్. నేను జెరూసలేం కూడా వెళ్ళొచ్చా, కావాలని వెళ్ళొచ్చాను జెరూసలేం. బట్ ఇంకా ఆయన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం కానీ ఇంకా వద్దనుకున్నారు, ఇంకా మొత్తం డివోటీ ఆఫ్ ద సాయిరామ్ అంతే, జీవితం అంతా వదిలేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.